హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆగస్టు 22న ఆహా ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతుందట. ఆగస్టు 22 అంటే ఏం గుర్తొస్తుంది మనకి? మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. మరి ఆ రోజు ఆహాలో ఏముండబోతోంది అంటే, ఆహా ఇచ్చే సర్ప్రైజ్ ఏంటంటే అన్స్టాపబుల్ షోలో చిరంజీవి గారు పాల్గొనబోతున్నారు. ఆహాలో సూపర్ డూపర్ హిట్ అయిన షో అన్స్టాపబుల్ అనేది మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ గారు హోస్ట్గా ఆయన ఉన్నారు, అలాగే గెస్ట్గా చిరంజీవి గారు వెళ్ళబోతున్నారు అనేది వార్త. కాకపోతే ఆ రోజు అధికారికంగా ప్రకటిస్తారని చెప్తున్నారు. అయితే ఈ క్షణం కోసం అన్స్టాపబుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగు ప్రజానికం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది పాల్గొన్నారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్లు పాల్గొన్నారు. అలాగే మరికొంతమంది యంగ్ స్టార్లు కూడా పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు, రకరకాల మనుషులు, పొలిటీషియన్స్, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పాల్గొన్నారు. కానీ ఎవ్వరికీ రాని బజ్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న షోకు మాత్రం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇటు ఒక జనసేన పార్టీ అధినేత ప్లస్ పవర్ స్టార్ కూడా, రెండు నేపథ్యాలు ఆయనకు ఉండడంతో ఆయన బాలకృష్ణ గారి షో అన్స్టాపబుల్లో పాల్గొన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున బజ్ వచ్చింది. వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటారు, ఇద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి అనేది చాలా చాలా చర్చ జరిగింది. కానీ ఆ చర్చ కూడా సూపర్ హిట్ అయిందని చెప్పాలి, ఆ షో కూడా. అయితే ఇప్పుడు మొదటి షోలోనే చిరంజీవి గారు అన్స్టాపబుల్లో పాల్గొంటారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. మొదటి షోలో పాల్గొనలా, మొదటి సీజన్లో పాల్గొనలా, రెండో సీజన్ అయిపోయింది, మూడో సీజన్ కూడా అయిపోయింది, ఇప్పుడు నాలుగో సీజన్ మొదలు కాబోతోంది. అయితే ఈ సీజన్లో మాత్రం చిరంజీవి గారు పాల్గొంటారంటున్నారు. మరి చిరంజీవి గారు పాల్గొంటే అన్నింటికంటే ద బెస్ట్ హై బజ్ ఉన్న షో అయిపోతుందని చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకు అలా అవుతుందంటే, చిరంజీవి గారు ఇండస్ట్రీలో నెంబర్ 1. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి తర్వాత ఆ స్థానం చిరంజీవి గారు కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల నుంచి చిరంజీవి గారే నెంబర్ 1. నెంబర్ 2 పొజిషన్లో బాలకృష్ణ గారు ఉన్నారు. ఆ తర్వాత వెంకటేష్, నాగార్జున ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు ఈ నలుగురే తెలుగు ఇండస్ట్రీని ఏలారు. ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. ఒక్క రోజులో సూపర్ హిట్ కొడుతున్నారు, సూపర్ డూపర్ హిట్ అవుతున్నారు, మళ్ళీ 4 సినిమాలు ఫ్లాప్లు అవుతున్నాయి. కానీ ఆ నంబర్ 1 అనే పొజిషన్ మాత్రం చిరంజీవి గారితోనే అంతమైపోయింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి గారే నంబర్ 1 అనేది మాత్రం ఖాయంగా కనపడుతుంది. మరి అలాంటి నంబర్ 1 హీరోతో నంబర్ 2 హీరో చేసే షో కాబట్టి అంత బజ్ ఆ షోకి రాబోతోంది. మరి ఏమడతారు అందులో? ఎందుకంటే మనం చూసాం చూడండి, బాలకృష్ణ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, ఇలాంటివి మేము మాత్రమే చేయగలం, ఇంకే హీరోకి సాధ్యం కాదు. ఇలాంటి స్టేట్మెంట్లు ఆయన ఒక అద్భుతంలా వర్ణించుకొని ఆయన ఫ్యామిలీ గురించో ఆయన వంశం గురించి ఆయన చెప్పిన మాటలు కొంత ఇబ్బందికరంగా పరిణమించాయి. మిగతా వాళ్ళందరూ కూడా హర్ట్ అయ్యేలా చేశాయని కూడా చెప్పొచ్చు. బహుశా బాలకృష్ణ గారికి ఫిల్టర్ ఉండదు అంటారు, అందుకే ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తుంటారు. అలాగే ఒక సందర్భంలో మనం చూసాము, లేపాక్షి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు చిరంజీవి గారిని ఏమైనా ఆహ్వానించే అవకాశం ఉందా అంటే అప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారనుకుంటారు, సబ్జెక్టు కరెక్షను. అంటే ఎవరు రారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇక్కడ నేనే సెలబ్రిటీని, నేనే ఇదంతా నా ఆధ్వర్యంలో జరిగితే ఎవ్వరు అవసరం లేదు, ఎవరిని నెత్తి మీదకి ఎవరిని ఎక్కించుకోను అని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చాలా వివాదాస్పదమైనవి. ఇలా అనేక సార్లు వివాదాస్పదమైన వ్యాఖ్యలు బాలకృష్ణ గారు చేశారు. అంటే ఆ వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ఏమైందంటే చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటదా అన్న రీతిలో ప్రొజెక్ట్ అయింది. వాస్తవానికి చిరంజీవి గారు ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా ఉంటారు, ఎటువంటి వ్యాఖ్యలు చేయరు, చాలా సింపుల్గా మాట్లాడతారు, సింపుల్గా చెప్తారు. కానీ ఈ వ్యాఖ్యలకు నాగబాబు గారు హర్ట్ అయ్యారు. నాగబాబు గారు హర్ట్ అయ్యి నాగబాబు గారు కూడా వేరే వ్యాఖ్యలు చేశారు. బాలయ్య గురించి అని చెప్తే అంటే ఒక కమెడియన్ లాగా ఆయన్ని వర్ణించారు. అయితే మళ్ళీ ఆయన వివరణ అడిగితే నేను ఈ బాలయ్య గురించి అనలేదు, ఈయన కూడా బాలయ్య అంటారా నాకు తెలియదండి, పాత సినిమాల్లో బాలయ్య ఉంటారు కదా ఆయన గురించి మాట్లాడారు, అసలు ఈ బాలకృష్ణ గురించి చెప్పుకోవడానికి ఏముందన్నట్టుగా మాట్లాడారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం, ఇరు ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది అప్పుడు. మరి అలాంటిది చిరంజీవి గారు బాలకృష్ణ గారు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఇది అందరిలో చాలా ఆసక్తి రేపే అంశం. ఇంకొక అంశం కూడా మనం ఇక్కడ గమనించాలి. బహుశా ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఒక సందర్భంలో బాలకృష్ణ గారు చెప్పిన అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నాకంటూ అసలు ఫ్రెండ్సే లేరు, నాకు కాస్త కూస్తో ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి ఇండస్ట్రీలో అంటే చిరంజీవి గారే అని చెప్పారు. సో అంత స్నేహము ఉంది,
అదే సమయంలో ఇలాంటి వివాదాస్పదమైన అంశాలు కూడా అందులో వచ్చాయి కాబట్టి మరి ఈ షో ఎలా ఉండబోతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఎప్పుడు వస్తుందా అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. 22వ తారీఖు మరి ప్రకటన చేస్తే డేట్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు షూట్ అవుతుంది, బహుశా షూట్ అప్పుడే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున గందరగోళం అంటే హై బజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఆ షో కోసం నేను కూడా పర్సనల్గా ఎదురు చూస్తున్నాను.